ఇక మిగతా వార్తలు చూస్తే చంద్రబాబు పాలనలో ఏ టెండర్ చూసినా అవినీతి కంపు కొడుతోంది. అమరావతి కుంభకోణాలపై కథలుగా చెప్పుకుంటున్న వేళ మరో టెండర్ల గోల్మాల్ బయటపడింది. ఏపీ జెన్కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకే అవకాశం లేకుండా టెండర్ నిబంధనలు సిద్ధం చేశారంటే ఆ ప్రాజెక్టులో అవినీతిని ఏ రేంజ్లో డిజైన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆ టెండర్ల గోల్మాల్ సంగతి ఏంటో చూద్దాం. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి చేసే జెన్కో గత జనవరి 22న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు పనులకు టెండర్లు ఆహ్వానించింది. సుమారు 5,000 కోట్ల విలువైన 950 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో కమలాపాడు పీఎస్పీకి టర్న్ కీ పద్ధతిలో టెండర్లు పిలిచారు. ఇప్పుడు ఈ టెండర్ నోటిఫికేషన్ వివాదాస్పదంగా మారింది. ఈ టెండర్లోని నిబంధనలు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ సిఈఏ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయి. భారతదేశ విద్యుత్ రంగంలో ముఖ్యంగా భారీ జల విద్యుత్ పంప్డ్ స్టోరేజ్ పరికరాల తయారీ అమలులో అగ్రగామి అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ భెల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు భాగస్వామ్యం దక్కే అవకాశం లేకుండా ముందే నిబంధనల పేరుతో అడ్డుకట్ట వేయడం హాట్ టాపిక్ గా మారింది. తమకు నచ్చిన వాళ్లకు తమ వాళ్లకు ఈ టెండర్ అప్పగించడానికి చంద్రబాబు స్కెచ్ వేశారు. ఈ విషయమై స్వయంగా భెల్ సంస్థ ప్రతినిధులు ఏపీ జెన్కోకి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్, విద్యుత్ మంత్రిత్వ శాఖకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా టెండర్ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా భెల్ అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే జెన్కోకి విద్యుత్ శాఖకి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తే సీఎస్ గా ఉన్నారు. అయితే ఆ ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 5,000 కోట్ల విలువైన ప్రాజెక్టు టెండర్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనే అవకాశం లేకుండా చేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించేయాలని ప్లాన్ చేశారంటే దీని వెనుక ఎంత పెద్ద డీల్ నడుస్తుందో అనే చర్చ మొదలైంది. ఇదే విషయమై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు సీఎం చంద్రబాబు కూడా ఫిర్యాదు చేశారు. ఏపీ జెన్కో పిలిచిన ఈ టెండర్ ని రద్దు చేయాలని లేదా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు మార్పు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే టెండర్ ని మళ్లీ పిలవాలని సూచించారు. ఇంత పబ్లిక్ గా ఈ టెండర్ గోల్మాల్ బట్టబయలైనా కూటమి ప్రభుత్వం నోరు విప్పటం లేదు. విద్యుత్ శాఖ మంత్రి గాని కార్యదర్శి కానీ ఈ టెండర్ల గోల్మాల్ పైన బిల్ లేకపోయినా నోరు మెదపటం లేదు. ప్రభుత్వ పెద్దల మౌనంతో జెన్కో టెండర్ వెనుక పెద్ద డీల్ కుదిరిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.